తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లుగా ఆ దిశగా ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన కొన్ని రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడడం. నాగార్జున గారు నమస్తే. నమస్తే కృష్ణ. మాజీ మంత్రి హరీష్ రావు గారు బీఆర్ఎస్ని వీడి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లుగా ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో రహస్యంగా భేటీ అయ్యి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సార్. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే హరీష్ రావు గారు పార్టీ మారుతారు, బీజేపీలోకి వెళ్తారు అనేటువంటిది ఇవాళ నుంచి వింటున్నటువంటి మాట కాదు. మనం గత దాదాపు మాట్లాడాలంటే 3-4 సంవత్సరాల నుంచి అదే మాట చెప్తూ ఉన్నారు. ఆయన దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ రోజు ఆయన ఖండించడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఇవాళ బీఆర్ఎస్ అనేటువంటిది అధికారాన్ని కోల్పోవటమే కాకుండా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి, ఒక్క స్థానాన్ని కూడా గెలవలేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ వచ్చింది. వచ్చినప్పుడు ఇలాంటి వార్తలకు ఏంటంటే కొంచెం ప్రాధాన్యత పెరుగుతుంది. మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇవాళ తుఫాన్లో చిక్కుకున్నటువంటి నావలాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. కొన్ని వార్తలు చూసుకున్నట్లయితే అసలు బీఆర్ఎస్నే భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు. కేటీఆర్ అసలు భారతీయ జనతా పార్టీ పెద్దలతో కలిశారు. కవితకు గనక బెయిల్ ఇప్పిస్తే మేము బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తాం, దాంతోపాటుగా అసలు అంశాల వారీగా రాజ్యసభలో మద్దతు తెలుపుతాం అన్నట్లుగా ఆయన కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నేను ఇంకా బీఆర్ఎస్లో కొనసాగితే అసలు బీఆర్ఎస్ పరిస్థితే గందరగోళంగా ఉంది, నేను ఇంకా బీఆర్ఎస్లో ఉండి ఏం చేయగలను, అది భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే కొంచెం ప్రాధాన్యత ఉంటుందని హరీష్ రావు భావించారు. అందుకే భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన టచ్లోకి వెళ్ళారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలి? అంటే ఇండివిజువల్గా టచ్లోకి వెళ్ళాడు అంటానికి మన దగ్గర సరైనటువంటి సాక్ష్యాధారాలు ఏం లేవు, వార్తల రూపంలో వచ్చినవే. కానీ జనరల్గా మనం మాట్లాడితే ఇప్పుడు ఎవరెవరిని వెళ్ళి కలిశారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేటువంటిది వ్యక్తిగతంగా జరుగుతూ ఉంటుంది, కొంత వాసన బయటకు వస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుత సినారియో కనుక తీసుకుంటే, బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనుక తీసుకుంటే, ఏదో ఒక జాతీయ పార్టీలో కనుక తన పార్టీని విలీనం చేయకపోతే మనుగడే కష్టమయ్యేటువంటి పరిస్థితులు అనేటువంటివి మనకు కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాలే లోపలికి వెళ్ళి వాటి వరకు బయటికి రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు 100 రోజులు దాటిపోయి 4 నెలలు దగ్గర అవుతా ఉంది కవిత గారిని అరెస్ట్ చేసి. ఆవిడెప్పుడు బయటకు వస్తారో అర్థం కావట్లేదు. తర్వాత ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక్కొక్కటి సమస్య చుట్టుముడుతోంది కేసీఆర్ గారిని. తర్వాత ఏ సిటీలో అయితే తనకి పట్టుంది గట్టిగా అని చెప్పేసి ఆయన నమ్మాడో, ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలే ఒక్కళ్ళుగా ఎలా జారుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక 4.5 సంవత్సరాలు దాదాపుగా పార్టీని నడుపుకు రావటం అనేటువంటిది ఆయన వయసు రీత్యా కానివ్వండి, లేకపోతే పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి రీత్యా కూడా చాలా కష్టమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఏదో ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం చంద్రశేఖరరావు గారికి ఉంది. ఇది ఒకటి, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి బీజేపీ వైపు నుంచి కనుక తీసుకుంటే బీజేపీ ఎందుకు చేర్చుకోవాలి అనేటువంటిది కూడా అక్కడ ప్రశ్నే కదా. ఇక్కడ ఏదైనా బీఆర్ఎస్కి ఒక 7 సీట్లో 8 సీట్లో పార్లమెంట్లో ఉంటే చేర్చుకున్నారంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్. అవి కనుక తీస్తే 0 అయిపోయింది. తర్వాత కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని నమ్మటానికి కూడా బీజేపీ వాళ్ళు అనుమానిస్తారు. కారణం ఏంటంటే, మీరు తెలంగాణ ఇవ్వండి, తెలంగాణ ఇచ్చిన వెంటనే నేను బీఆర్ఎస్ని మీ పార్టీలో విలీనం చేస్తానని కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్పాడు ఈయన. కానీ వాళ్ళు తెలంగాణ ఇవ్వగానే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేస్తని తన పార్టీ పోటీ చేసి అధికారంలోకి ఎలా వచ్చాడో చూసాం. మీకు ఎప్పుడైనా సరే ఒక పార్టీ ఇంకొక పార్టీని చేర్చుకోవాలి అంటే వాళ్ళ గత ట్రాక్ రికార్డు కూడా చూస్తారు. తర్వాత ఎన్ని రకాలుగా విమర్శించారో మోడీ గారిని మనం చూసాం.
అసలు మొత్తం జాతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి నేనే ప్రధానమంత్రిని అవుతాననే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ వెళ్ళి నా పార్టీని కలుపుతానంటే వాళ్ళు కూడా ఎందుకు తీసుకున్నట్టారు? ఎంతైనా తెలంగాణ బేస్డ్ పార్టీ ఇది. రేపొద్దున తనదైన రోజున మళ్ళీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే అవకాశం కేసీఆర్ గారికి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వీలైన కాడికి నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, బీజేపీ కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఈజ్ వెరీ క్లియర్. ముందు బీఆర్ఎస్ అనే దాన్ని కనుక తుడిచిపెట్టేస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మిగిలింది మన ఇద్దరమే కాబట్టి మన ఆట మనం ఆడుకుందాం నువ్వా నేనా అనేది వాళ్ళ గేమ్ ప్లాన్. అలాంటప్పుడు తెలిసి మళ్ళీ తీసుకొని ఇంకా జీవం ఎందుకు పోస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. భారతీయ జనతా పార్టీ గేమ్ ప్లాన్లో భాగంగానే హరీష్ రావు గారిని బీఆర్ఎస్ నుంచి బయటికి తీసుకొచ్చి తనతో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఆయన తీసుకొస్తారు కాబట్టి వాళ్ళని భారతీయ జనతా పార్టీలో కలుపుకునేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దాని ద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ని భూస్థాపితం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో మోదీ గారు ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా ఈ మధ్య కాలంలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇది సాధ్యమయ్యేటువంటిది. ఇందాక మనం చూసాం, మనం అనుకున్నది ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉండే వార్తలు ఇవన్నీ కూడా వార్తలే. మనం ఎవరో వెళ్ళి ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చూసి వచ్చింది కాదు. కానీ పాసిబిలిటీ ఏముంది కనుక ఆలోచిస్తే ఇందాక నేను అన్నట్టుగా బీఆర్ఎస్ని గంపగుత్తుగా పార్టీని మొత్తాన్ని బీజేపీలో చేర్చుకొని మళ్ళీ రేపొద్దున ఎలక్షన్ వస్తే సీఎం క్యాండిడేట్గా కేసీఆర్ కేటీఆర్నో ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితిని వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు? ఎంతైనా తెలంగాణ మూలాలు ఉన్నటువంటి పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ. ముందు మీరు అక్కడ పోటీ అనగానే వాళ్ళంకే చూస్తారు కదా. కాబట్టి ఆ పార్టీని నిర్వీర్యం చేయాలి అంటే దాంట్లో ఉన్న ముఖ్యమైనటువంటి నేత, ఆర్గనైజర్గా, తర్వాత క్యాడర్ పట్టున్నటువంటి వాళ్ళుగా అన్ని విధాల హరీష్ రావు గారికి మంచి పేరు ఉంది. ఇంత ఆటలో కూడా మంచి మెజార్టీతో గెలిచాడు ఆయన. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు హరీష్ రావు అండ్ బ్యాచ్ కనుక వచ్చేస్తే దాదాపుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆల్రెడీ సర్దుకోవాల్సిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి సర్దుకుంటున్నారు. మిగిలిన వాళ్ళన్నా ఇటు వచ్చేసారనుకోండి, వీళ్ళకున్నది 8 కదా అసెంబ్లీలో. సో మిగిలిన వాళ్ళు వీళ్ళు ఆగేస్తే పూర్తిగా పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి గేమ్ ప్లాన్ ఉంటే ఉండుండొచ్చు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ప్రధానంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకి చాలా మంచి ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 119 అసెంబ్లీ సీట్లలో వాళ్ళకు వచ్చింది కేవలం 8 అసెంబ్లీ సీట్స్ అయితే ఉన్న 17 సీట్లలో 8 సీట్లు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. అంటే దాదాపుగా బీజేపీలో ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్లో దాదాపు 38-39% ఉంటే అసెంబ్లీలో, పార్లమెంట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి 18-19% పడిపోయింది. అంటే దాదాపు 20% ఓటర్లు ఆల్రెడీ బీజేపీ వైపు వెళ్ళిపోయారు, షిఫ్ట్ అయిపోయారు. అది క్లియర్గా కనపడుతోంది. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు మిగతా వచ్చిన తర్వాత ఈ మిగతా వాళ్ళని కాంగ్రెస్ ఖాళీ చేస్తుంది. ఎందుకంటే జనరల్గా జరిగేది ఏంటంటే అధికార పక్షానికే స్థానిక సంస్థల్లో ఎక్కువగా పట్టం కడతారు, నిధుల కోసం కానివ్వండి, ఇంకొక కారణం మూలాలు. ఆ కారణంతో మిగిలిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ కాజేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి శాసనసభ్యులుగా గెలిచిన వాళ్ళని ఒక్కొక్కరిని ఖాళీ చేస్తున్నారు. కాబట్టి తన స్టేక్ తను తీసుకోవడానికి బీజేపీ కూడా తన పావులు తను కదుపుతోంది. హరీష్ రావు గనక తను వెళ్ళాలి అనేటువంటి ఒపీనియన్లో ఉంటే హరీష్ రావు వరకు మాత్రం ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాం. కేటీఆర్ గారి విషయం, పార్టీ విలీనం అనేటువంటిది మాత్రం అంత సామాన్యంగా అంత సులభంగా అయ్యేది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.